బ్రో. ప్రశాంత? అవును బ్రో. జయంతా? కాదు బ్రో, సంతోష్. సర్లేండి, లోపలికి అవునా? రండి. ఇప్పుడు వస్తాడో ఏంటో. జైన్ దగ్గరికి వెళ్ళారు బ్రో. నాకు ఫోన్ చేశాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడంటే అప్పుడు మనల్ని రమ్మన్నాడు. ఓకే, ఇప్పుడు వస్తాడో ఏంటో. మీ గురించి చెప్పండి బ్రో, మీ గురించి అసలు నాకు ఏం తెలియదు. నా గురించా? కొద్దిగా వాటర్ ఇస్తారా బ్రో? మర్చిపోయాను, సారీ బ్రో. ఓకే, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుంటా కదా? అవును బ్రో, ఉంది. మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు? 2-3 వీడియోస్. అంతే బ్రో, నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. అవును, జయంత్కి ఇదే ఫస్ట్ వీడియో అంట కదా? అవును బ్రో, తనకి ఇదే ఫస్ట్ వీడియో. అవును బ్రో, తనకి ఇదే ఫస్ట్ వీడియో. మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి బ్రో? నా యూట్యూబ్ ఛానల్ పేరు బ్రో బ్రో కొద్దిగా పవర్ బ్యాంక్ ఇస్తారా? ఓకే, సారీ బ్రో, ఆ పవర్ బ్యాంక్ మళ్ళీ పట్టుకెళ్ళిపోయాడు. అసలు మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది దోమలు కొడుతున్నాయి, కొద్దిగా కాయిల్ తెస్తారా బ్రో? కాల్స్ నేను తేను బ్రో. మీ గురించి చెప్పండి. మీ గురించి అసలు ఎందుకు చెప్పరు బ్రో? మీ గురించి అసలు ఎందుకు చెప్పరు బ్రో? జైన్ అడిగితే జైన్ చెప్పాడు, కానీ మీరు ఎందుకు చెప్పరు బ్రో? మీ గురించి అసలు ఎందుకు చెప్పరు బ్రో? మీ గురించి చెప్పండి. అది ఫోన్ రింగ్ అవుతుంది. జయంత్ ఏమో చూడండి. అవును, జయంతే. జయంతేనా? అమ్మాయా బ్రో, వచ్చామా? సరే, ఓకే బ్రో. ఎలాగ మీ గురించి ఇంకేం చెప్పరు, కానీ పదండి వెళ్దాం. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే ప్రదేశంలో కొంతమంది ఇదివరకు వెళ్ళి కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎక్స్పీరియన్స్ చేశారు. అసలు వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, అలా ఎందుకు జరిగిందని తెలుసుకోవడానికి వెళ్తున్నారు. అసలు వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, అలా ఎందుకు జరిగిందని తెలుసుకోవడానికి వెళ్తున్నారు.
ఏంటి బ్రో అది? మా చెల్లి ఇచ్చింది బ్రో ఫాస్ట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. పక్కన లోపల మాట్లాడుకుందాం. సో బ్రో, అసలు నేను మీ ఇద్దరిని యూట్యూబ్ ఛానల్స్తో కొలాబ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ ఒక గోస్ట్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ గోస్ట్ పేరు అభయ్. అభయ్ ఏంటంటే ఇక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయాడని తెలిసింది కాబట్టి తను ఉన్నాడా లేదా అని కనుక్కోవడానికి వచ్చాను. సరే కానీ మన దగ్గర కెమెరా లేవు కదా బ్రో. కెమెరాస్ ఏమీ అవసరం లేదు, మనం ఇక్కడికి టెస్ట్ చేయడానికి వచ్చాం. నేను టెస్టా? అవును, ఎందుకంటే మన టైం అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ టైం వేస్ట్ చేయకూడదని ఇలా చేస్తున్నా. ఒకవేళ ఈ టెస్ట్లో నిజంగా ఇక్కడ దెయ్యం ఉన్నట్టు మనకి అనిపించిందంటే మళ్ళీ వచ్చి కెమెరాస్తో షూట్ చేసి అప్పుడు మన ఛానల్స్ అప్లోడ్ చేస్తాం. ఓకే బ్రో, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది నా ఫస్ట్ వీడియో బ్రో. ఇక్కడ యాక్చువల్గా నేను నా ఫ్రెండ్స్ని పిలవాలి, కాకపోతే వాళ్ళు ఎవరో రానని చెప్పారు, అందుకే నేను మిమ్మల్ని పిలిచాను. సరే బ్రో, అంతా బాగానే ఉంది. ఎలకల ముందు పనిచేస్తుంది లేదని ఎలకల మీదే ప్రయత్నించినట్టు ఉంది. సరే పదండి. ఏంటిది? ఓ, ఏది పడితే అది పట్టుకోమాకండి. ఏదో ఊరికే పట్టుకున్నాను బ్రో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవును, నాకు మీరు ఇక్కడి నుంచి తెలిసినట్టు అనిపిస్తుంది బ్రో. ఓ అదా, మీ యొక్క వీడియోకి నేను కింద ఒక కామెంట్ పెట్టావు రోజు. ఏంటది బ్రో? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మనుషులైతే నేను పెట్టిన కామెంట్ లైక్ కొట్టండి బ్రో అని పెట్టా. అందుకే నేను నా వీడియో కన్నా కామెంట్స్ ఎక్కువ వచ్చింది. కోప్పడకండి బ్రో. అయినా నేను చెప్తే కానీ వాళ్ళ మనుషులు కాదా ఏంటి? అది కరెక్టే బ్రో, మీరు మాత్రం ఏం చేయగలరు. నాకు కూడా దానికి లైక్ కొట్టిన వాళ్ళ మీద కోపం వచ్చింది బ్రో, మీ మీద కాదు. అక్కడే ఉన్నావే రా. దెయ్యాలతో ప్రిన్సిప్ కాకుండా ఇంకేం చేస్తావు బ్రో? బుక్స్ స్టోరీస్ చదువుతాను. దెయ్యాలు రావడానికి టైం పట్టేలా ఉంది బ్రో. ఈ స్టోరీస్ వచ్చాను, ఏం స్టోరీస్ చెప్పచ్చు కదా రేపు. అయితే నిన్నే ఒక స్టోరీ చదివాను, ఒక లవ్ అండ్ డ్రామా స్టోరీ. అది ఆవేదన. ఇది కాదుగా? కాదు. ఫోన్లే, అవసరంగా తిప్పటి చూపించాల్సిన అవసరం లేదు. కథలోకి వెళ్తే హీరో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తాడు బ్రో. తనకి చిన్నప్పటి నుంచి హీరోయిన్ సపోర్ట్ చేస్తుంది. అయితే మన హీరో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తాడు. అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఓకే.
యాక్చువల్గా హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక కంపెనీ పెట్టారు. హీరో ఫ్రెండా? అవును బ్రో, కాదు హీరో వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్. ఓకే ఓకే. అయితే ఆ బిజినెస్ లో లాస్ వస్తుంది బ్రో. హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ విడిపోతారు. ఆ ఫ్రెండ్కి హీరో వాళ్ళ ఫాదర్ వల్ల లాస్ వస్తుంది బ్రో. ఎలాగైనా వాళ్ళని నాశనం చేద్దాం అనుకుంటాడు బ్రో. హీరో ఒక రోజు వాళ్ళ అమ్మకి మెడిసిన్స్ తెస్తానికి బయటికి వెళ్తాడు. అప్పుడు కావాలని అరెస్ట్ చేపిస్తాడు. అబ్బో. హీరోని కావాలని అరెస్ట్ చేయించినందుకు పోలీస్ స్టేషన్లో ఉన్న మొత్తం సామాన్యుని హీరో ధ్వంసం చేశాడు. ఇంకేంటి, కేసు పెట్టి లోపలేసి ఉంటారు. గవర్నమెంట్ జాబ్ కూడా పోయి ఉంటుంది. అవును బ్రో, గవర్నమెంట్ జాబ్ రాలేదని హీరో సూసైడ్కి ట్రై చేస్తాడు. ఒక జాబు ఏం సూసైడ్ చేస్తున్నాడా? అప్పుడు కొంతమంది కాపాడుతారు. జైలుకి వెళ్ళి 2 years అయిపోయినందువల్ల ఈ 2 yearsలో హీరోయిన్కి పెళ్ళి అయిపోయింది అనుకుని ఏదో చిన్న జాబ్ చేసుకుంటాడు. సంతోష్ బ్రో, బ్రో ఎక్కడున్నావు? కానీ తనకి బ్రో ఎక్కడున్నావు? బ్రో ఎక్కడున్నావు? సంతోష్ బ్రో వినపడుతుందా? ఎక్కడున్నావు బ్రో నువ్వు అసలు? సంతోష్ బ్రో, బ్రో ఎక్కడున్నావు? బ్రో సంతోష్ బ్రో, బ్రో ఎక్కడున్నావు? ఇటెల్ పే బ్రో, బ్రో ఇటెల్ పే బ్రో. జరిగిన విషయం తెలుసుకొని హీరో కోసం 2 years వెయిట్ చేస్తుంది. చివరిలో హీరోని కలిసి తనకి మొత్తం విషయం తెలుసని చెప్పగానే హీరో చాలా సంతోషపడతాడు. గవర్నమెంట్ జాబ్ లేకపోయినా హీరోని పెళ్లి చేసుకొని బాగుంటారు. గవర్నమెంట్ జాబ్ లేకపోయినా హీరోని పెళ్లి చేసుకొని తోడుగా ఉంటుంది. అక్కడ ఎవరు పడిపోయినట్టున్నారు. ప్రశాంతంగా చూద్దాం. బ్రో ఒక నిమిషం పట్టుకో, నేను వాటర్ బ్రో. ఏమైంది బ్రో, ఏమైంది బ్రో? పదండి వెళ్ళిపోతాం. ఏమైంది బ్రో? బ్రో వీడియో దేం బ్రో? ఏంటి బ్రో? ఈ బ్రో ఏంటి బ్రో? అవును నువ్వే, నేను విన్నా బ్రో. ఇందాక గవర్నమెంట్ స్టోరీ చెప్పాడు బ్రో, ఏదో సూసైడ్ చేస్తున్నాడు ఎవరో అని చెప్పారు బ్రో. వీడే బ్రో వాడు. అదే ఆవేదన. నేను ఇప్పుడే స్టోరీ ఎందుకు బ్రో చెప్తున్నాను. తనది ఏం కాదు, ఇందాక నుంచి నాతోనే ఉండి ఆవేదన స్టోరీ చెప్తున్నాడు నాకు. లేదు బ్రో. ఓకే, ఒక పని చేద్దాం, మన ముగ్గురం ఒకే చోట ఉందాం. సూపర్ బ్రో. లేదు బ్రో, ఇంకాసేపు ఉంటే నీకే రిస్క్, వెళ్ళిపోదాం. లేదు బ్రో, నేను చూడాలి కదా అసలు ముందు, అందుకే మన ముగ్గురం ఒక చోట ఉందాం అంటున్నాను నేను. అవును బ్రో, నువ్వు ముందు వెళ్తాం వల్ల నీకేం తెలియలేదు బ్రో. నాకు జేంపీ నుంచి మెసేజ్ వచ్చింది, నేను పట్టుకెళ్ళి నీకు చెప్పాను, అది నువ్వు వినిపించుకోలేదు. అది ఒకసారి చూద్దాం బ్రో. బ్రో ఏమైంది బ్రో? భయంగా ఉంది బ్రో, అక్కడే ఉండు బ్రో. ఇది ఏం అవ్వదు బ్రో. వద్దు బ్రో. బ్రో ఏం వద్దు బ్రో. ఓకే ఓకే. బ్రో ధైర్యంగా ఉంటే ఏదేమి ఏం చేయదు బ్రో. ఓకే బ్రో.
జయంతి బ్రో స్టోరీ చెప్పాను, ఎలా ఉంది బ్రో? బ్రో ఏమైంది బ్రో? చెల్లి ఫోన్ చేసుకుంటే లిఫ్ట్ చేయట్లేదు బ్రో. అసలు ఒకసారి ట్రై చేయి బ్రో. లేదు బ్రో, ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను అసలు. చెల్లి అంటే చాలా ఇష్టం బ్రో. అవును బ్రో, చాలా ఇష్టం. చెల్లి మేము ఆర్ఫన్స్ బ్రో, సో తనని బాగా చూసుకుంటూ కష్టపడి పెరుగుతూ వచ్చాం. ఇప్పుడు తనకి జాబ్ వచ్చింది యాక్చువల్గా. సో తను సెటిల్డ్ హ్యాపీగా ఉంది. నాకు పాట్ షర్ట్ గిఫ్ట్ ఇచ్చింది. అరే మళ్ళీ ఏమైంది బ్రో? అంటే ఒక పాట్ ఎక్కడో మిస్ అయింది. ఇక్కడే ఎక్కడ ఉంటుంది ఎదుగు బ్రో, ఇక్కడే ఎక్కడ ఉంది ఎదుగుదాం పక్క. ఏంటి ఇద్దరు కొట్టుకుంటున్నారు? నాకు తగులుతుందండి. మీరు కొట్టుకుంటే నాకు తగులుతుందండి. బ్రో ఆగండి బ్రో, ఎందుకు ఇద్దరు కొట్టుకుంటారండి బ్రో? నాకు తగ్గుతున్నాడు బ్రో, మీరు కొట్టుకుంటుంటే. బ్రో ఆగండి బ్రో, ఆగండి. బాబాయ్ బాబాయ్ ఇద్దరు కలిపి కొట్టేస్తారు బాబాయ్. రే రాపరా బాబాయ్ బాబాయ్ కొట్టేశారు బాబాయ్ బాబాయ్. ఒక్కసారిగా చర్చి లేచినట్టు ఉంది కదా బ్రో. ఇక్కడ నిజంగా దెయ్యం ఉంది బ్రో. ఇందాక నిద్ర కొట్టుకుని నాకే తగిలినట్టు నిద్ర కలిపి నన్ను కొట్టినట్టు ఉంది బ్రో. మీ ఇద్దరు కలిపి కొట్టేసినట్టు ఏదో అయిపోయింది బ్రో. నాకు భయం అయితే వెళ్ళిపోతాం బ్రో. ప్లీజ్ బ్రో, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం బ్రో. ప్లీజ్ బ్రో వెళ్ళిపోతాం. రండి బ్రో, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం బ్రో. భయం అయితే నీకు నిజంగా ఉంటుంది బ్రో. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంది బ్రో. ధైర్యంగా ఉంటే దెయ్యం ఏం చేయదు బ్రో. బ్రో నువ్వు చెప్పింది నిజమే బ్రో, నిజంగా దెయ్యం ఉంది బ్రో. వెళ్ళిపోతాం బ్రో ఇక్కడ నుంచి. అందుకే మళ్ళీ భయపడే వాళ్ళు ఇలాంటి డైలాగ్ చెప్పకూడదు బ్రో. చెప్పను బ్రో, రండి బ్రో వెళ్ళిపోదాం బ్రో. ప్లీజ్ బ్రో. జయేంద్ర బాబాయ్ బ్రో జయంత్ బ్రో, ఇప్పటికైనా అర్థమైందా మీ గోస్ట్ అడ్రస్ అని? అంటే గోస్ట్ లాగానే మేము ఇద్దరం పారిపోతాం. ఇంతసేపు వెయిట్ చేయం బ్రో. పదండి బ్రో, ఇప్పటికైనా వెళ్ళిపోయి లైఫ్ సేవ్ చేసుకుందాం. ఇంత భయం అన్న వాళ్ళు గోస్ట్ హంటింగ్ ఎందుకు బ్రో మీకు? దెయ్యం అంటే సరదా, ప్రాణం అంటే భయం. సో రెండింటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేద్దాం. ఇంకెందుకు లేట్, పదని బ్రో వెళ్ళిపోదాం. మనకే చేస్తాం మళ్ళీ. మీరు వెళ్ళండి, నేను ఎక్కడే ఉంటాను. బ్రో నీకేమైనా పిచ్చి, దెయ్యం వెళ్ళిపోతే రా బ్రో. మీరు అనుకుంటున్నట్టు నేను ఇక్కడ గోస్ట్ హంటింగ్ ఏం రాలేదు, మరి చావడానికి వచ్చా. ఏంటి? అవును, నిజానికి ఇక్కడ చనిపోయిన అభయది సూసైడ్ కాదు, నేనే చంపేశా. ఎందుకు చంపే బ్రో? యాక్చువల్గా 12th March 2023 యాక్సిడెంట్ అయింది అభయ్కి. ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. యాక్సిడెంట్ తర్వాత అభయ్ని కాపాడదాం అనుకున్నా కానీ చనిపోయాడేమో అని భయం వేసి ఆ టైంలో చెల్లి గుర్తు వచ్చింది ఆ టైంలో. అందుకే నేను ఇంకా అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాను. ఇంకా ఆ తర్వాత చాలా రోజులు బాధపడ్డా, చనిపోయాడేమో అనుకున్నా. వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. సరిగ్గా యాక్సిడెంట్ అయిన 4 months తర్వాత యాక్సిడెంట్ అయిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి 12th March హాస్పిటల్ పేషెంట్స్ లిస్ట్స్ కావాలని నేను నాతో ఉన్న పోలీస్ ఫ్రెండ్ అడిగాం. అప్పుడే తెలిసింది చనిపోలేదు, మతిగా ఉన్నది. కానీ వాడికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఏంటది?
జనరల్గా మనకి 5 సెన్సెస్ ఉంటాయి బ్రో. యాక్చువల్గా అబ్బాయికి 5 సెన్సెస్ పార్షియల్గా పనిచేయవు. ఒక 3-4 ఇయర్స్కి మొత్తానికి పనిచేయకుండా పోతాయి. అబ్బాయి ఒక ఆర్ఫన్ అవ్వడం వల్ల తనని ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. యాక్సిడెంట్ అయిన కొన్ని నెలల తర్వాత అబ్బాయి ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ 5 సెన్సెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. నాకు తెలిసింది ఇలాగా ఎవరో చెప్తూ, అందుకని చెప్పి నేను ఇక్కడ అసలు నిజంగా జరుగుతుందో లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను. అబ్బాయి ఇప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. నన్ను చంపేసుకో కావాలంటే, వెళ్ళని వదిలేసాయి. చంపేస్తాడంటే బ్రో, మనం చంపకపోతే అదే చాలు. ఏంటి బ్రో అలా అంటున్నావు? పాపం కదా బ్రో. ఏంటి పాపం, మన ఇద్దరు ఇక్కడ అనుభవించడానికి వచ్చావా? సారీ బ్రో, చెప్పాను కదా నాతో ఎవరు రానన్నారని. అలాంటప్పుడు నువ్వు ఒకటి వచ్చి చావాలి. ఓన్లీ వదిలే బ్రో. అబ్బాయి నా వల్ల నువ్వు ఇలా అయ్యావు. నీకు నన్ను చంపే రైట్ ఉంది. ప్లీజ్ చంపేసాయి నన్ను. నా వల్ల ఇంకెవ్వరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అసలు. ప్లీజ్ చంపేసాయి నన్ను. చంపేయి చంపేయి అబ్బాయి, చంపేసాయి నన్ను. ప్లీజ్ చంపేసాయి. నీకు ఆ రైట్ ఉంది, నన్ను చంపే రైట్ ఉంది నీకు. చంపేసాయి. ఏంటి బ్రో అది? మా చెల్లి అరే నేను ఒక పాయింట్ ఎక్కడో మిస్ అయింది. ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఎదుగు బ్రో, ఇక్కడ ఎక్కడ మెరుగుదా. చెల్లి గురించి ఆలోచించు అబ్బాయి. నన్ను చంపేసాయి. నన్ను చంపే అబ్బాయి. నేను చంపడు, కానీ నేను చంపడు బ్రో. ఎందుకంటే తనకు కూడా అమ్మ నాన్న అక్క చెల్లు నుండి తను ఎలా చచ్చిపోయాడు కాదు బ్రో. ఇప్పుడు నేను చంపడం వల్ల మీ చెల్లి అనాథ అవుతుందని చెప్పి తను నేను చేయడు బ్రో. ఎవరైనా శివమూర్తిలా అంత ఆనందంగా నీకు. అది కాదు బ్రో, అది కాదు బ్రో, అది కాదు బ్రో, అది కాదు, అది కాదు బాబు. ఎంత